అన్నామల దైవం సగమై మృగము సగమై కలిసిన వింత కవితేనే. That's what they say. B to the A to the B to the A. నమస్తే. నా క్యారియర్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక డైరెక్టర్గా ఒక 36 years అయింది. దాని ముందు అసిస్టెంట్ అసోసియేట్గా ఒక 10 years, ఆల్మోస్ట్ 45-46 years నుంచి నేను సినిమాలో ఉన్నాను. దానిలో నాకు పెద్ద ఆయనంతో ట్రావెల్ వచ్చింది. ఎల్వి ప్రసాద్ గారితో వర్క్ చేశాను, దాసరి నారాయణరావు గారితో వర్క్ చేశాను, కె బాలచంద్ర సార్తో వర్క్ చేశాను. అదన్నీ పెద్ద అనుభవం, లైఫ్లో మర్చిపోకున్న ఒక అనుభవం. అందులో బాలచంద్ర గారితో కోకిలమ్మ ఆ పిక్చర్కి వర్క్ చేశాను. కానీ నాకు మరో చరిత్ర, అప్పుడు ఏక్ దూజికలు చేస్తున్నప్పుడు మరో చరిత్ర చూసి నాకు ఒక ఫీలింగ్, నాకు తెలుగు బాగా తెలుసులాగా. కానీ ఎప్పుడు ఆపర్చునిటీ రాలేదు. నేను ఫస్ట్ పిక్చర్ సత్య చేశాను తమిళ్లో, కమల్ హాసన్ కంపెనీకి, కమల్ హాసన్ హీరో. తర్వాత నెక్స్ట్ పిక్చర్కి నాకు అన్ఎక్స్పెక్టెడ్గా సురేష్ బాబు ఫోన్ చేశారు, రామానాయుడు గారు సన్ చేసి, నా బ్రదర్ వెంకటేష్కి ఒక పిక్చర్ చేయాలి, ఒకసారి వచ్చి కలుస్తారా చెప్పారు. ఇప్పుడు చెన్నైలో ఉన్నాను. నేను కలిస్తే సురేష్ బాబు చెప్పారు, వెంకటేష్కి ఒక కథ ఉంటే చెప్పండి, ఫాదర్ వస్తున్నారు, మీరు ఆయనకి కథ చెప్పండి. సో ఇమీడియట్గా పక్కనే అప్పుడు చెన్నైలో ఉన్నారు అందరూ. సో రామానాయుడు గారు కలిశాను. సో చెప్పారు, నాకు యాక్షన్ వద్దు, నాకు మంచి లవ్ స్టోరీ ఉంటే చెప్పు. ఆహా, నేను ఫస్ట్ పిక్చర్స్ చేసినది సత్య, ఫుల్ యాక్షన్. కానీ నన్ను అడిగారు మంచి లవ్ స్టోరీ. సరే, సర్ప్రైజింగ్, కానీ నాకు లవ్ స్టోరీ అంటే చాలా ఇష్టం. సో నేను చేస్తాను అని చెప్పి ఒక 10 days అడిగాను. ఒక కథ రెడీ చేసి వెంకటేష్ బాబు కూడా వచ్చారు అప్పుడు. సో ఆ లవ్ స్టోరీ నేను ఫుల్గా నెరేట్ చేస్తాను. నెరేట్ చేస్తే రామానాయుడు గారు స్మైల్ చేస్తారు, వెంకటేష్ బాబు గారు స్మైల్ చేస్తారు. ఏంటంటే ఇద్దరికి ఇలాంటి ఒక లవ్ స్టోరీ కావాలి అని అనుకున్నారు. నేను చెప్పింది చాలా నచ్చింది, ఇమీడియట్గా వెరీ హ్యాపీ, ఇది చేస్తామని చెప్పి. కానీ నాకు ఒక 2-3 మ్యాటర్స్ ఉన్నాయి సురేష్ అని. ఒకటి, ఇళయరాజా గారు మ్యూజిక్ చేయాలి, ఓకేగా అడిగారు. సార్ ఆయనకినా ఎవరు ఉన్నారా సార్? ఆ టైంలో నాకు ఆల్రెడీ సత్య చేశారు, నేను బాలచంద్ర గారు వర్క్ చేస్తున్నప్పుడు అన్నీ ఆయనే, సింధు భైరవి, పున్నగేమన్నా, నాకు ఆయన అంటే చాలా ఇష్టం సార్, అప్పుడు ఆయనతో చేస్తాం. తర్వాత లిరిక్స్కి ఆచార్య ఆత్రేయ, డైలాగ్స్ కూడా ఆచార్య ఆత్రేయ చెప్పారు. నాకు ఏంటి సార్, ప్రేమ్ నగర్ చేసిన ఆ గ్రేట్ మ్యాన్ అంటే ఎవరికి అది నో చెప్తారు సార్, అది నాకు చాలా పెద్ద విషయం. కానీ ఆయన ఇప్పుడు ఏజ్ ఈ 65-70, కానీ ఆయన ఇంకా యంగ్గా ఉన్నారు హార్ట్లో, అది నా గ్యారంటీ. ఆయన చేస్తారు, బాగా చేస్తారు, డోంట్ వరీ చెప్పి ఆన్ హిస్ ప్రామిస్ ఆచార్య అత్రేయ గారు దానికి డైలాగ్స్ అండ్ లిరిక్స్ రాశారు. తర్వాత కెమెరామ్యాన్కి నాకు పిక్చర్ చేశాను ఇప్పుడు సురేష్, బ్రహ్మపుత్రుడు అని వెంకటేష్ది. పిఎస్ ప్రకాష్ ఒక కెమెరా ఉన్నారు, ఆయన వర్క్ చూడు. నాకు ఏదో మంచి కెమెరామ్యాన్, ఆయన డైరెక్టర్ కూడా కన్నడలో చేశారు. ఒక మంచి టెంపర్మెంట్ ఉన్న మనిషి, సీనియర్, బట్ వర్క్ చాలా బాగుంది అని చెప్పేసి, ఓకే సార్ నేను చూస్తానని చెప్పి ఆ ఫిలిం చూస్తాను. బ్రహ్మపుత్రుడు చాలా బాగా చేశారు. నేను కలిశాను. ఆయన చాలా సాఫ్ట్ నేచర్డ్, హంబుల్, అంత టాలెంట్ మనిషి, కానీ కొద్దిగా ఈగో కూడా లేదు. నాకు నా టెంపర్మెంట్కి ఇమ్మీడియట్గా మ్యాచ్ అయింది. దాంతో పిఎస్ ప్రకాష్ గారు నా ఫిలిం ప్రేమ చేసిన తర్వాత ఆల్మోస్ట్ నాకు కంటిన్యూషన్లో ఇంద్రుడు చంద్రుడు, అన్నామలై, వీర, భాష లాగా కంటిన్యూస్గా ఆయన నాతో పనిచేశారు. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కెమెరామెన్. నాకు చాలా హ్యాపీ పిఎస్ ప్రకాష్ గారితో వర్క్ చేయడానికి. అది ఆ అనుభవం పెద్ద అనుభవం. అందరికీ తెలుసు, పిఎస్ ప్రకాష్ గారు ప్రేమకి ఆయనకి స్టేట్ అవార్డు వచ్చింది, నాకు స్టేట్ అవార్డు వచ్చింది, వెంకటేష్ బాబు స్టేట్ అవార్డు, అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు దానిలో ఒక యాక్టర్గా ఆయన కూడా ఒక స్టేట్ అవార్డు వచ్చింది. సో ప్రేమ నాట్ ఓన్లీ బిగ్ హిట్ ఇన్ కమర్షియల్గా, కానీ క్రిటికల్గా అవార్డ్స్ అండ్ ఆల్సో నంది అవార్డు చేసి అది చాలా గౌరవం వచ్చింది ఆ పిక్చర్కి. అప్పుడు లవ్ స్టోరీ ఇది బాగుంది చెప్తాను, కానీ ఒక మ్యాటర్ చెప్పారు. ఏంటి
ఆత్రేయ గారితో నాకు పరిచయం లేదు సార్, ఒకసారి నేను కలవాలి. కలుసు. సో ఫస్ట్ కంపోజింగ్ చేసిన తర్వాత హైదరాబాద్లో అక్కడ సురేష్ గెస్ట్ హౌస్లో ఆయనకు ఒక రూమ్ ఇచ్చారు అక్కడ ఆత్రేయ గారికి. ఆ ట్యూన్ తీసుకొచ్చాను నేను అక్కడ. ఇక్కడ బ్యూటిఫుల్ కంపోజ్ చేస్తారు ఇళయరాజా గారు. తానానా తానీ తానానా, మంచి ట్యూన్, నాకు చాలా నచ్చింది. అక్కడ ఆత్రేయ గారు కలిసాను ఫస్ట్ టైం. ఒక సింపుల్ మ్యాన్, ఒక ధోతి, ఒక కుర్తా, ఆయన నవ్వు మాత్రం చాలా మంచి నవ్వు. చెప్పండి అని నా ఫుల్ స్టోరీ చెప్పాను ఆయనకి. చెప్తే అలా విన్నారు. వెరీ గుడ్. ఇంకొక ప్రేమ్ నగర్ చెప్పారు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. డైలాగ్స్ అన్నీ బాగా వస్తుంది. ఆ సీన్ తర్వాత ఇప్పుడు ముందు కంపోజింగ్ అయిందిగా, సాంగ్ చేసి ఇచ్చేస్తాను మీకు. ఓకే రామాయణుడు ఏంట్రా ఎలా ఉంది కథ? సూపర్గా ఉంది సార్, సాంగ్ కూడా చాలా బాగుంది, చేయి బాగా చేయి, ఇంకొక ప్రేమ్ నగర్ నాకు కావాలి. ఓకే సార్. సో అక్కడ ఆయనకు ఒక శిష్యుడు అక్కడ ఒక క్యాసెట్ తీసుకొచ్చారు, ఆ ట్యూన్ వేశారు. ఒకసారి ఫుల్గా ట్యూన్ విన్నారు ఆత్రేయ గారు. విని ఆఫ్ చేస్తారు. ఎలా ఉందిరా అడిగారు రామాయణుడు. సార్ బ్యూటిఫుల్గా ఉంది ట్యూన్, బ్యూటిఫుల్గా ఉంది, చాలా టైం విను, బాగా రాయి, ఓకే నేను రేపు వస్తాను. వెళ్ళిపోయారు. కట్ చేస్తే అక్కడ వెళ్ళారు, మళ్ళీ క్యాసెట్ ఆన్ చేయడానికి వెళ్ళారు శిష్యుడు. వద్దురా పెట్టేసి అక్కడ క్యాసెట్. సురేష్ ఎలా ఉన్నావు, ఏ పిక్చర్ చేసావు ముందు అని వేరేదో ఊరు కదా మాట్లాడుతున్నారు. నేను మార్నింగ్ ఇదన్నీ జరిగింది, సరే ఆఫ్టర్నూన్ కలుస్తారా, మళ్ళీ ఇదే టాపిక్. ఆ పిక్చర్ గురించి, ఆ సాంగ్ గురించి అస్సలు మాట్లాడలేదు. ఫస్ట్ డే, సెకండ్ డే, 3 days ఫుల్ ఎంటర్టైన్మెంట్. వెళ్ళరా ఒక బండి తీసుకొని ఒక రౌండ్ వెళ్తాంరా అని ఊరికే ఒక డ్రైవ్ వెళ్తారు, వచ్చేస్తారు. ఇది ఏంటి సార్ ఇది 3 days రోజు రామానాయుడు గారు సార్ ఏంటి రాసావా? వస్తాను రా. ఫస్ట్ పర్సన్లో మాట్లాడతారు ఇద్దరు. వస్తాను నీకెందుకు, ఏంటో తిట్టి వెళ్తారు. నెక్స్ట్ చూస్తే 3rd day సడన్గా ఆయనకు ఒక మూడ్ వచ్చేస్తే శిష్యుడు పిలిచి ఒకేసారి విన్నారు. అప్పుడు దాకా క్యాసెట్ సెకండ్ టైం వినలేదు, ట్యూన్ వినలేదు. ఒక లిరిక్ రాయాలంటే సాంగ్ ఎంత టైం వినాలి, ఆ సాంగ్కి ఆ మీటర్ ఏంటి, దానికి ఈ టైమింగ్ ఉంటుంది, అదన్నీ తెలియాలి కదా. ఒక్కసారి విన్నారు, తర్వాత అస్సలు పాటే వినలేదు, ఊరు కథ మాట్లాడారు. రౌండ్ హైదరాబాద్కి తిరిగి వచ్చి ఫైనల్గా ఒక 3rd day రాయరా పేపర్ తీసుకురా అని స్ట్రైట్ రాసేశారు. ఈనాడే ఏదో అయింది, ఏనాడు నాలో జరిగింది ఈ అనుభవం మరలా రానిది. అది ఎంతో అழగా, దట్ ఈస్ ఒక స్మూత్గా పట్ టక్ 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 ఒక పల్లవి 2 చరణం రాసేస్తారు. ఇప్పుడు ప్లే చేయరా చెప్పారు. ప్లే చేస్తే పర్ఫెక్ట్ టైమింగ్లో బీట్లో ఉంది, ఒక్క అక్షరం చేంజ్ చేయడానికి అక్కర్లేదు, అలా రాశారు. జీనియస్. దట్ ఈస్ టు రైట్ లైక్ దట్. ఎలా జస్ట్ థింక్ హౌ కెన్ సంబడి నాట్ ఈవెన్ లిసన్ టు ఇట్ సెకండ్ టైం, హీ వెంట్ ఆన్ టు రైట్ ఇట్. నాకు చాలా సర్ప్రైజ్. తర్వాత డైలాగ్స్ కూడా అలాగే రాశారు. ఏం సీన్ చెప్పు, నాకు సీన్ చెప్పు ఒకసారి. సీన్ వెళ్ళు. నెక్స్ట్ డే వితౌట్ ఎనీథింగ్ ఆయన ఒక మైండ్లో హీ విల్ రైట్ ఇట్, దెన్ హీ విల్ టెల్. ఒక్క వర్డ్ యూ కాంట్, ఇది ఎక్స్ట్రా వర్డ్, ఈ ఎక్స్ట్రా లైన్ ఇది అక్కర్లేదు, మీకు చెప్పడానికి కుదరదు, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ రైటింగ్. గ్రేట్ పర్సన్, గ్రేట్ రైటర్ అండ్ లిరిక్ రైటర్ ఆల్సో. ఐ వాజ్ సో ఫార్చునేట్ ఆయనతో వర్క్ చేయడానికి నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది. దెన్ నేను రామానాయుడు గారు అడిగాను, సార్ నాకు ఒక్క మాట తెలుగులో తెలియదు సార్, నేను ఎలా డైరెక్ట్ చేస్తాను? సురేష్ ఏ టెన్షన్ వద్దు, ఇప్పుడు ఇక్కడ నా టీంలో అందరూ తమిళ్ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు, డోంట్ వరీ, మీకు మంచి కో డైరెక్టర్ ఇస్తాను, ఆయన బాగా హెల్ప్ చేస్తారు. షిందేన్ ఒక తమిళ్ కూడా తెలుసు, తెలుగు ఆయన ఉంటారు. తర్వాత టీం అందరూ, కెమెరామెన్ అందరూ తమిళ్ మాట్లాడతారు, యూ విల్ బీ ఓకే, యూ విల్ బీ కంఫర్టబుల్ చెప్పారు. కానీ ఏదో నాకు ఒక భయంతోనే ఓకే చేసి హైదరాబాద్ వెళ్ళాను షూటింగ్కి. ఇప్పుడు ఫస్ట్ 2-3 days ఒక సీక్వెన్స్ ఉంది, దానిలో బస్ స్టాప్ సీన్, వెరీ పాపులర్ సీన్. వెంకటేష్ వెయిటింగ్లో ఉంటారు, రేవతి వస్తుంది అక్కడి నుంచి, వెయిటింగ్ లుక్ ఫైనల్గా బస్సు వచ్చేస్తే వెంకటేష్ బాబు వెళ్ళిపోతారు. అమ్మాయికి డిసప్పాయింట్మెంట్. నెక్స్ట్ డే సేమ్, హీఈస్ వెయిటింగ్, షీఈస్ కమింగ్, వస్తుంది అమ్మాయి, రేవతి వచ్చిన పక్కన వస్తే వెంకటేష్ బాబు మళ్ళీ ఒక బస్సు వచ్చేస్తే వెళ్ళిపోతారు. 3rd day
4th డే ఏమవుతుందంటే ఆయన వెయిట్ చేస్తారు, కానీ అమ్మాయి రాదు. ఈయన తిరిగి తిరిగి చూస్తారు, అమ్మాయి రాలేదు. బస్సు వస్తే ఆయన బస్సు మీద వెళ్తే సడన్గా ఆయనకి ఆ అమ్మాయి రాలేదని మళ్ళీ బయట వచ్చేస్తారు. ఇది ఆపోజిట్ సైడ్ నుంచి రేవతి చూస్తుంటుంది. ఈ షార్ట్ తిరిగి చూస్తే అమ్మాయి నన్ను చూస్తుంది అని ఒక షార్ట్. ఈ ఫుల్ ఇదిలో సైలెంట్, డైలాగే లేదు. తర్వాత సెకండ్ హాఫ్లో ఒక సీక్వెన్స్ ఉంది, రేవతి వెయిటింగ్లో ఉంటారు, వెంకటేష్ బాబు వస్తారు. సేమ్ అలా వెంకటేష్ వచ్చేస్తే రేవతి ఒక ఆటో పిలిచి వెళ్ళిపోతుంది. సెకండ్ టైం నెక్స్ట్ డే వెంకటేష్ వస్తే రేవతి వెళ్ళిపోతుంది. ఇదే తీస్తున్నాను. ఇప్పుడు ఎవరో చెప్పారు రామానాయుడు గారు, సార్ నా డైలాగే లేదు, ఊరికే సైలెంట్గా అదే తీస్తూనే ఉన్నారని. రామానాయుడు గారు టెన్షన్ అయ్యి ఏంట్రా ఫుల్ డే లాంగ్వేజ్ ప్రాబ్లం అని ఇలా చేస్తున్నారని డౌట్తో ఏం చేశారంటే క్వైట్గా వెళ్ళి ఆ ఫస్ట్ 2 days వర్క్ నెగిటివ్ తీసి ల్యాబ్ నుంచి ప్రింట్ చేసి ఒక ఫుల్ పాజిటివ్ రష్ చూసేశారు. ల్యాబ్లో చూసి ఈవినింగ్ నెక్స్ట్ డే నేను అదే బస్ స్టాప్లో ఉన్నాను, వచ్చేసారు. షూటింగ్ ఆపేశారు. అందరిని ఇక్కడ రా సురేష్ పిలిచారు. నేను సారీ చెప్పాలి నీకు. సార్ ఏంటి సార్, నాకు డైరెక్టర్ అంతే పెద్ద గౌరవం, నా అనుభవంలో నేను ఎప్పుడూ ఇలాంటి పని చేయను. దట్ ఈస్ వితౌట్ ది డైరెక్టర్స్ పర్మిషన్ ఒక ఫ్రేమ్ చూడరు, అదే నా పద్ధతి. కానీ నాకు డౌట్ వచ్చిందరా మీ మీద. 2 days నుంచి నువ్వు ఏదో చేస్తున్నావు, ఒక డైలాగ్ కూడా లేదు, నీకు తెలుసా కాన్ఫిడెంట్ లేదో, లాంగ్వేజ్ కన్ఫ్యూషన్ లేదో, నీకు చేస్తున్నారా, కరెక్ట్గా వస్తుందా ఏంటి డౌట్లో తెలియకుండా నేను పర్మిషన్ లేకుండా నేను రష్ చూసేస్తాను సార్. ఎంత బాగా చేశారు సార్, ఇదే ప్రకాష్ ఎంత బాగుందిరా, బ్యూటిఫుల్గా ఉందిరా, వెరీ గుడ్ రా అని నన్ను చాలా అప్రిషియేట్ చేసి రా ఈవినింగ్ వెళ్ళి రష్ చూస్తామని అందరూ వెళ్ళాం. రష్ చూసాం. పిఎస్ ప్రకాష్ ఏంటంటే ఆయన ఎప్పుడు నాకు తెలుసు తర్వాత భాష దాకా ఎప్పుడు ఆయన రష్ చూడరు. ఆయనకి ఆయన వర్క్ మీద కాన్ఫిడెంట్. ఎప్పుడు సెకండ్ టైం ఇది సార్ ఒకసారి ఇది చూడాలి అంటే రష్ నేను చూడను. ల్యాబ్లో గ్రేడింగ్ కూడా రారు, అది నేను చెప్పేస్తే అది వచ్చేస్తుంది. అంత కాన్ఫిడెంట్, పెక్యులర్. హీ న్యూ ఈస్ ఎక్స్పోజర్, హీ న్యూ ఇంత కావాలి, ఇది కరెక్ట్గా ఉంటుంది. అది వెళ్ళాను, చూశాను. అందరూ అప్పుడు మంజుల గారు, మారుతిరావు గారు, వెంకటేష్ బాబు, రేవతి అందరూ చూసి చాలా హ్యాపీ అందరూ వెళ్ళిపోయారు. ప్రకాష్ గారు మాత్రం నన్ను ఓకే సురేష్ అడిగారు. సార్ సూపర్గా ఉంది సార్, ఎక్స్ట్రాడినరీగా ఉంది, కానీ ఒకే ఒక చోట సార్ జూమ్ స్టార్ట్ అయ్యే ముందు ఒక చిన్న అలా ఆపరేషన్ మీరు చేస్తున్నారు తెలియదు సార్, ఒక చిన్న జర్క్ వచ్చింది చెప్పారు. టప్పని నా షోల్డర్లు పట్టుకుని మీ రేంజ్ నాకు అర్థమైంది, యు ఆర్ డైరెక్టర్ విత్ యు వాంట్ ప్రిసిషన్, పర్ఫెక్షన్. ఈ తర్వాత మీకు అలాంటి కంప్లైంట్ రాదు, ఐ విల్ టేక్ కేర్ చెప్పారు. ఆ తర్వాత ఆయన వర్క్ ఆ పిక్చర్ లేదు, అన్ని పిక్చర్స్లో హ్యాట్స్ ఆఫ్. సో నాకు ప్రకాష్ గారికి ఒక జర్నీ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మై వర్క్ అండ్ వీ వర్ ఇన్ గ్రేట్ అండర్స్టాండింగ్. సో ఇలా ఒక్కొక్కగా ఆ పిక్చర్లో కథ, ఇళయరాజా మ్యూజిక్, అతర డైలాగ్స్, ఆర్టిస్ట్ అన్నీ రెడీ చేసి ఫైనల్గా షూటింగ్కి వెళ్ళాం. ఈ పిక్చర్లో ఏంటంటే నా ఇదిలో రొమాంటిక్ ఫిల్మ్ అంటే ఒక మూడ్, సెపరేట్ మూడ్ అది. ఈ టైంలో 2025లో రొమాన్స్ ఫిల్మ్స్ చాలా తక్కువైంది. రొమాన్సే అప్పుడప్పుడు అక్కడక్కడ ఉంది, కానీ రొమాన్స్ ఒక ఫీల్, మూడ్ అదొక ఐ థింక్ ఒక పెద్ద సెపరేట్ మైండ్ సెట్ కావాలి దానికి. ఐ వాజ్ ఆల్సో వెరీ యంగ్ అండ్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ అని ఆ లవ్ స్టోరీలో ఐ స్టార్టెడ్ లైకింగ్ దట్ క్యారెక్టర్స్. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ మ్యాగీ అండ్ పృథ్వీ క్యారెక్టర్స్. సో ఆ క్యారెక్టర్ ఎంత బాగా రొమాన్స్ చేయాలి, ఎంత బాగా చేయాలని నేను చాలా ఇన్వాల్వ్ అయ్యాను పిక్చర్లో. అందుకే పర్ఫార్మెన్స్ చూడండి, ఫ్రేమింగ్, ద వే మ్యూజిక్కి స్కోప్ ఇచ్చి ఆ ట్రీట్మెంట్ చేశానో అది నిజంగా ఒక అప్పుడు చేస్తున్నప్పుడు వేరే మైండ్ సెట్లో ఫీవరే వచ్చేస్తుంది. కరెక్ట్గా వచ్చిందా దట్స్ అ మైండ్ సెట్. మన ఈజీగా యాక్షన్ అంటే పెద్ద ఈజీ సమ్టైమ్స్, బట్ ఈ రొమాంటిక్ ఫిల్మ్ హ్యాస్ ఇస్ ఓన్ ఛాలెంజెస్. సో ఆ పిక్చర్ గురించి నేను కొద్దిగా ద వే ఇట్ వాస్ ట్రీటెడ్ కూడా, స్క్రీన్ ప్లే కూడా వెరైటీగా క్యారెక్టర్ ట్రీట్మెంట్, క్యారెక్టర్స్ మీద వర్క్ చేసాం. దట్ హీరో ఒక క్యారెక్టర్ ఇంట్రోవర్ట్, మ్యాగీ ఎక్స్ట్రోవర్ట్, ఈ ఇద్దరు క్యారెక్టరైజేషన్లో ప్లే చేసాం. చూడండి, ఆయనకి స్మైలే లేదు లైఫ్లో, ఆయనకు ఒక పాస్ట్. ఈ అమ్మాయి ఫుల్ ఆఫ్ లైఫ్. ఆయన అమ్మాయి ఈ లైఫ్లో వచ్చిన తర్వాత ఒక స్మైల్ వచ్చి స్లోలీ ఒక్కొక్క ఇన్సిడెంట్లో లైక్
థియేటర్కి వెళ్తున్నారు ఒక సస్పెన్స్ పిక్చర్కి. ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ నుంచి అన్ని సస్పెన్స్ చెప్పి చెడగొడుతుంది ఫ్రంట్లో ఇద్దరు ఆడియన్స్కి. ఈయనకి థియేటర్ పిక్చర్ కన్నా ఈ అమ్మాయే బాగా నచ్చుతుంది, ఆయన స్మైల్ ఇచ్చేస్తారు. అలాగే ఒక పోస్ట్ ఆఫీస్లో ఇంక్ వేస్తున్నప్పుడు అదొక స్మైల్. కార్లో అమ్మాయి బెంచ్లో ఉన్నారనుకుంటే బెంచ్ వెళ్తే సైకిల్లో ఉన్నారు, అదొక స్మైల్. స్లోలీ స్మైల్ కమ్స్ ఇన్ హిస్ లైఫ్. అలాగే అమ్మాయికి ఈయన మీద ఒక పెద్ద అభిమానం వస్తుంది. ఎప్పుడంటే ఒక బెగర్ గర్ల్ కోసం ఈయన ఫైట్ చేస్తారు. ఈజ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ విమెన్ అని షీ ఆల్సో స్టార్ట్స్ లైకింగ్. తర్వాత ఒక బస్ స్టాప్ సీన్స్ వచ్చి స్లోలీ షీ కమ్స్ నియర్ హిమ్. ఆయన అన్ని ఫ్లాష్ బ్యాక్ చెప్పి దే బోత్ బికమ్ క్లోజర్. ఆ క్లోజ్నెస్లో ఒక సాంగ్, ఈనాడే సాంగ్, ఆ పిక్చరైజేషన్, ఆ మాంటేజెస్, అది బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్. నా కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్ అది. ద వే ఇట్ వాస్ పిక్చరైజ్, ద వే ఇట్ వాస్ రఘు మాస్టర్, బృందా మాస్టర్ అసిస్టెంట్, నాకు ఫేవరెట్ సాంగ్ అది. అండ్ ఆ సాంగ్ తర్వాత ఇద్దరికి ఒక రొమాన్స్ వచ్చి ఆయనకు ఒక షీ థింగ్స్ ఐ షుడ్ గివ్ హిమ్ అ ఛాన్స్. అమ్మాయితో మాట్లాడి ఒక పర్ఫార్మెన్స్కి ఛాన్స్ ఇస్తే వాడు అక్కడ మినిస్టర్ లేట్ అయ్యి కేర్లెస్గా మాట్లాడినప్పుడు కోపంలో జనగణమన పాడేసి ఫుల్ షో చెడగొట్టి రేవతికి ఆయన మీద కోపం వచ్చి తిట్టి, ఇంటికి వెళ్తే మంజులా క్యారెక్టర్ ఈయన్ని తిట్టి, ఎవ్రీథింగ్ గోస్ రాంగ్ ఫర్ హిమ్. బట్ దెన్ అగైన్ దే ప్యాచ్ అప్. టిపికల్ లవ్లో దే ట్రై టు కమ్ క్లోజ్, దే ఫైట్, దే క్లోజ్, దే అగైన్ ఫైట్. ఇలాంటి స్లోలీ ఈయనకి ఒక చేంజ్ వస్తుంది ఆ క్యారెక్టర్స్లో. దెన్ స్లోలీ హీ రియలైజెస్ దట్ షీ ఈస్ మై లవ్, ఐ వాంట్ టు లవ్ హర్, ఐ వాంట్ టు మ్యారీ హర్. ఆ మ్యారేజ్ టాపిక్లో ఎంత పెద్ద కన్ఫ్యూషన్ వస్తుంది. అక్కడ ఎస్పీబీ సార్ క్యారెక్టర్, ఆయనకి ఈయన మీద ఒక స్పెషల్ బంధం, ఆల్మోస్ట్ లైక్ మై సన్ చెప్పి ఆయన కూడా రొమాంటిక్ స్టోరీలో హీ ఆల్సో గెట్స్ ఇన్వాల్వ్డ్. కానీ నాకు ఫేవరెట్ సీన్ ఏంటంటే అది స్పాట్లో జరిగింది. అది దట్ ఈస్ క్రిస్మస్ ఉంటుంది. షీ విల్ చర్చ్ నుంచి అమ్మాయి పారిపోయి ఇక్కడ శివన్ టెంపుల్లో ఈయన వెయిటింగ్. షీ విల్ కమ్, యాక్చువల్గా నార్మల్ సీన్, షీ విల్ కమ్, బట్ బిఫోర్ దట్ ఒక 1 వీక్ దే ఆర్ నాట్ మెట్. ఇప్పుడు ఆఫ్టర్ 1 వీక్ మీట్ చేస్తున్నారు. ఈయన అమ్మాయికి క్రిస్మస్ కోసం ఒక క్రాస్, గోల్డ్ క్రాస్ తీసుకొస్తున్నారు. ఈయన అమ్మాయి ఫర్ అ వాచ్ షీ బైస్ ఫర్ హిమ్. ఈ సీన్లో నార్మల్ సీనే, స్పాట్లో ఏమైందంటే నేను చెప్పాను సార్ వెంకటేష్కి రేవతికి మ్యాగీ పృథ్వీ లవ్ ఎంత బాగా, బికాజ్ ఎండ్ ట్రాజడీలో ఉంది. ఈ సీన్లో ఇంటెన్సిటీ కావాలి, ఎమోషనల్గా రావాలి అని ఫుల్ వైడే లేదు, ఫుల్ టైట్ బ్లాక్లో సీన్ షూట్ చేసాం. ఆ టైట్ బ్లాక్లో పర్ఫార్మెన్స్ అంటే చాలా కష్టం. షీ హ్యాస్ టు బీ ఫుల్లీ ఇన్ దట్ ఎమోషన్. ఐ సెడ్ వెన్ యూ కమ్ క్లోజ్ టు సచ్ యువర్ లవర్, ఆయన చూస్తే ఎంత ఫీలింగ్ వస్తుంది, ఆయన వాయిస్ వినపడితే ఎంత ఫీలింగ్ వస్తుంది, ఆయన ఐలో, ఆయన ద వర్డ్స్లో, ఎవ్రీథింగ్ యూ షుడ్ హ్యావ్ దట్. సో బోత్ ఆఫ్ దెమ్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ చేసి ద హోల్ సీన్ టైట్ బ్లాక్లో పర్ఫార్మెన్స్ చేసి ఆ సీన్ వాజ్ వండర్ఫుల్. దే హార్డ్లీ అ వైడ్ యాంగిల్, ఫుల్ he will gift it to something, he will gift a cross, she will give him a watch, then say I sold the guitar, she will say I sold the chain. ఆ ఎమోషన్లో లాఫ్టర్ తర్వాత మంజులా క్యారెక్టర్ వచ్చి ఆ చైన్ తీసి పారేస్తే ఆ ఎమోషన్, ఐ థింక్ సమ్ సీన్స్ మనకి చేస్తున్నప్పుడు ఒక కిక్ వస్తుంది. అది ఇప్పుడు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నేను చూశాను మళ్ళీ, ఎంత బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేశారు. గుడ్ వర్క్, ఇట్ ఈస్ కెమెరామ్యాన్ వర్క్, మై వర్క్, ఐ వాస్ అండ్ రీరికార్డింగ్ అన్నీ చూస్తే ఇట్ ఇస్ గుడ్ సినిమా, గుడ్ డైలాగ్స్ అండ్ గుడ్ మేకింగ్. అండ్ దాని నుంచి ఆ క్లైమాక్స్, ఆ చర్చ్లో షీ గెట్స్ అన్ అటాక్, షీ కొలాప్సెస్, అండ్ దెన్ క్లైమాక్స్ ఆ సాంగ్ ప్రియతమా ప్రియతమా. బా, ఇళయరాజా సార్ హ్యాట్స్ ఆఫ్ అండ్ ఆత్రేయ గారు హ్యాట్స్ ఆఫ్. ప్రియతమా నా హృదయమా, వాట్ లిరిక్స్, వాట్ ఎమోషన్. అండ్ వెంకటేష్ ఎంత బ్రిలియంట్గా చేస్తారు ఆ సాంగ్, ఆ ఎమోషన్. దట్ ఈస్ ఒక డెత్ అని కాన్సెప్ట్లో ఫుల్ సాంగ్ ట్రీట్మెంట్ చేసి, వి షాట్ ఇన్ కుదరముఖ్, వి షాట్ ఇన్ ఉడిపి, వి షాట్ ఇన్ ఊటీ, ద హోల్ సెట్. ఐ థింక్ యాజ్ అ ప్రొడ్యూసర్ రామానాయుడు గారు ఫుల్లీ బ్యాక్డ్ మీ, గేవ్ మీ ఫుల్ ఏం చేయాలి చేయరా అని, దట్ లవ్, దట్ సపోర్ట్ అండ్ ద వే ద టీమ్ వర్క్ టువర్డ్స్ దాట్. క్లైమాక్స్ ఆ డెత్ సీన్లో ఎంత ఫీలింగ్ వచ్చింది, ఎంత బ్యూటిఫుల్ ఆ సాంగ్కి, ఆ ఎండ్ సీన్కి. దట్ ఇట్ ఇస్ హ్యాపీ ఫిల్మ్. నాకు మర్చిపోయిన డే ఏంటంటే ఫుల్ పిక్చర్ రెడీ అయిన తర్వాత చెన్నైలో ఒక షో జరిగింది. అప్పుడు
విశ్వనాథ్ గారు రాఘవేంద్ర గారు చూశారు. విశ్వనాథ్ గారు నెక్స్ట్ డే నన్ను పిలిచి ఇంటికి సూపర్ పిక్చర్ సురేష్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని ఆయన పెద్ద ఆయన చెప్తున్నప్పుడు నాకు ఏడుపు వచ్చింది. వాట్ అ గ్రేట్ మేకర్, శంకరాభరణం లాగా పిక్చర్ చేసి ఐ ఫెల్ ఇట్ ఈస్ స్వీట్, టుక్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ హిమ్. ఇంటికి వెళ్తే ఒక పెద్ద బొకే, ఇంత పెద్ద బొకేని చూడలేదు ఇప్పుడు దాకా. చూస్తే రాఘవేంద్ర గారు పంపించారు. పేరు ఏం రాయలేదు. నేను నెక్స్ట్ డే ఎవరు పంపించారు రామానాయుడు గారు అడిగితే మీకు పెద్ద ఇది వచ్చిందా, అప్పుడు ఒక ఫోన్ పెడితే ఇదే సురేష్ రాఘవేంద్రరావు మాట్లాడి వాట్ అ ఫిలిం యూ మేడ్ అని నన్ను పొగిడితే నాకు రాఘవేంద్రరావు లిజెండ్ అండ్ ఈ వాజ్ సో హ్యాపీ, ప్రౌడ్ ఆఫ్ మీ. బట్ ద బెస్ట్ మ్యాజిక్ కేమ్ వెన్ ద ఫిలిం ఐ షోడ్ ఇట్ టు కే బాలచందర్ సార్. అండ్ సత్య చూడలేదు, యాక్షన్ ఫిల్మ్ నాకు వద్దురా, ఇది చూస్తాను లవ్ స్టోరీ అని చూసి రామానాయుడు గారు ఉన్నారు అక్కడ, అనంత్ సార్ ఉన్నారు, నేను అక్కడ పక్కన నిలబడిన్నాను. పిక్చర్ చూసి అలా సైలెంట్గా నిలబడి సురేష్ ఇది నా పిక్చర్ చూసినలాగా ఉందిరా చెప్పారు. జస్ట్ ఆ వర్డ్స్ వినండి, ఇట్ లుక్స్ లైక్ మై ఫిలిం. హౌ హూ ఈస్ టాకింగ్? కేబీ, a legend, a Dada Sai Phalke winner is telling that you are, it's look my film. So it was like an Oscar for me that day. So proud of you, he said, and he blessed me. ఇదన్నీ హైలైట్ ఏమైందంటే నంది అవార్డు అనౌన్స్ చేశారు. అప్పుడు ఆ ఇయర్లో రుద్రవీణ ఉంది, స్వర్ణకమలం ఉంది. రుద్రవీణ నేను బిగినింగ్లో నేను అసోసియేట్గా వర్క్ చేశాను అందులో. స్వర్ణకమల వెంకటేష్ బాబు ఉన్నారు అందులో, కె విశ్వనాథ్ అండ్ బాలచందర్ గారు ఇద్దరు పిక్చర్తో, నా పిక్చర్ ప్రేమ కూడా ఉంది, కానీ నాకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. బట్ ఇద్దరు ఫోన్ చేశారు నాకు, అండ్ సెడ్ యూ డిజర్వ్ ఇట్ చెప్తే ఐ థింక్ మూమెంట్స్ లైఫ్లో యూ కాంట్ గెట్ ఇట్ వెన్ యువర్ ఓన్ మెంటార్, వెన్ యూ సంబడి హూ హ్యావ్ లవ్డ్ అండ్ అప్రిషియేటెడ్ ఫోన్ చేసి మీకు ఇంత అప్రిషియేట్ చేస్తే ఐ థింక్ నాకు బ్లెస్సింగ్స్ ఏది. సో ప్రేమ, ఆల్ థ్యాంక్ యూ ఫర్ రామానాయుడు సార్ ఫర్ దట్ ఆపర్చునిటీ. Thank you Venkatesh Babu for that opportunity, Suresh Babu for that opportunity. Prema is one film very close to my heart. பரபரப்பான சினிமா செய்திகள், நட்சத்திரங்களின் பேட்டிகள், சினிமா வரலாறு ஆகியவற்றை பார்க்கவும் படிக்கவும் உங்களுக்கான இணையதளம் tourantalkies.co.